అందరికీ హృదయపూర్వక నమస్కారం. వైసీపీ నాయకుడు, వైసీపీ మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ కీలక నాయకుడు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని, వారి తండ్రి గారిని రమ్మను నా కొడుకుల్ని, లంజా కొడుకుల్ని రెచ్చిపోయి నోటికొచ్చినట్టు దుర్భాషలాడితే మనం మౌనంగా ఉందామా? ప్రతి తెలుగుదేశం కార్యకర్త అగ్గి బరాటలాగా లేవాలి, నిప్పులు చెరగాలి, అంబటి నాలుక ముక్కలుగా తరిగేదాకా మీ వాణి వాడిగా వేడిగా వినిపించాలి. ఇటువంటి భాష, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు మీద మళ్ళీ తిరగకుండా బీతాహుల్ని చేయాలి. ఇటీవల తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా అధికార ప్రతినిధులుగా, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికార ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మీరందరూ కూడా అంబటిపై మీ వాగ్బాణాన్ని ఎక్కుపెట్టండి. అతను మాట్లాడిన మాటలను నిరసించండి, నిలదీయండి. ప్రజాబాహుళ్యంలోకి ఈ పనికి మాలిన వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని తీసుకెళ్ళండి. ప్రజాస్వామ్యయుతంగా అంబటి రాంబాబుపై ఫైర్ అవ్వండి, నిప్పులు చెరగండి. ఎక్కడికక్కడ అతని భాషను ప్రజలకు వివరించి వాళ్ళ కండ కావరాన్ని, కొవ్వును కరిగే వరకు, గుండెల్లో రైళ్లు పరిగెట్టే వరకు తెలుగుదేశం పార్టీ సత్తా చూపించండి. చట్టం పని చట్టం చేసుకుంటుంది, మన పని మనం చేద్దాం. మన నాయకుడిని, మన తండ్రిని అంటే మనం నోరు మూసుకుంటే భావ్యమా? ఎన్నేళ్ళు ఈ పరితాపం, ఈ యమకోపం లేవండి, చిచ్చర పిడుగులై లేవండి. ఈ అంబటి రాంబాబు అంతు చూడండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.